మన ప్రభువు రక్షకుడైన యేసు నామమున దేవుని స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమున స్తోత్రం గురించి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువు గడిచిన కాలముతో కాపాడి మరొకసారి ఈ యొక్క వారంలో మరి ఆగస్టు మాసం చివరిలో మనం ప్రభు నిలబెట్టుకున్న స్తోత్రం. హల్లెలూయా. మంచిది ఇస్తున్న దేవుని యొక్క మాట మనం ధ్యానించుకుందాం. ఆలస్యం చేయక దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఉపమాన రీతిగా వస్తారు చెప్తూ అని చెప్తున్న మాటలు ఏమంటే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? పరలోక రాజ్యం అంట 10 మంది దివిటీలు అంటే ఆ యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, చీకటిలో వాళ్ళు ఎదుర్కొంటారు ఎవరిని? పెళ్లి కుమారుని. పెళ్లి కుమార్తెను సిద్ధపరచుకొని పెళ్లి కుమార్తెను మరి తీసుకొని పోతారు. మన భాషలో చెప్పిన ఏదో ఇంటిని ఏమంటుంది, ఇది విడిది కదా అంటారు కదండి, ఏమంటారు దాన్ని? పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి పెడతారు కదండి, విడిది ఇల్లు. అవునా? అలాంటి స్థలానికి విడిది ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ తర్వాత పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమారుడు ఎదుర్కొని ఏం చేస్తారండి? పెళ్లి కుమార్తెను తీసుకొని పోతారు. హల్లెలూయా హల్లెలూయా. మరి అలా వెళ్తున్న క్రమంలోనట వారు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, పెళ్లి కుమార్తె పాటు కన్యకలు దివిటీలు పట్టుకొని వెళ్తారు. దివిటీలు అంటే నూనెలో మరి దివిటీలు నూనె పోసుకొని వెలిగించుకొని చాలా జాగ్రత్తగా మరి ఆ పెళ్లి కుమార్తె చుట్టూ ఆయన పెళ్లి కుమార్తెతో పాటు వీరందరూ కలిసి వెళ్తారు. వెళ్ళి ఆ పెళ్లి కుమారుడు వచ్చి పోయేంత వరకు కూడా ఆయనతో పాటు ఉండేటప్పుడు, మరి ఆయనతో పాటు వెళ్ళినప్పుడు, ఆయన వెళ్ళిన చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ లైటింగ్స్ కానీ ఆ వెలుతురంతా ఉంటుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు తమ ఇంటికి వెళ్ళేంత వరకు ఏమి చేయాలంటే వీళ్ళు దివిటీలు జాగ్రత్తగా పట్టుకొని వెలుతురుతో వారు వెళ్ళాలి. చిన్న చిన్న వెలుతురుతో కాదు, చిన్న చిన్న దీపంతో కాకుండా దేదీప్యమానంగా వెలుతూ వారు మరి ఆ యొక్క పరలోక రాజ్య సంబంధం అంటే ఆ ఇంటికి వారు వెళ్ళేంత వరకు జాగ్రత్తగా దాన్ని వెళ్ళాలి. ఆ పెళ్లి కుమారు ఇంటికి వెళ్ళేంత వరకు జాగ్రత్త కాపాడుకోవాలి. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఈ ఉపమాన రీతిగా చెప్తున్నాడు, పరలోక రాజ్యం కూడా ఏమన్నాడు ఇక్కడ? తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు, అంతేనా? పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పట్టుకుని వెళ్తున్నారండి వాళ్ళు? ఏం పట్టుకుని వెళ్తున్నారు? దివిటీలు పట్టుకుని వెళ్తున్నారు. ఏం చేయడానికి వెళ్తున్నారు? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. 10 మంది కన్యకలు వెళ్తున్నారు. పెళ్లి కుమారు ఎదుర్కోవడానికి తమ దివిటీలు పట్టుకొని వెళ్తున్నారు. నేను స్తోత్రం. హల్లెలూయా. మరి కింద వాక్యం చదువుకుంది దీని అర్థమైన రీతిగా, వీరిలో మీరు చదువు వారిలో కూడా ఎలా ఉన్నారు? వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక మన చదువు కంటిన్యూ చదివి మనం ముందుకెళ్దాం. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన్న రండి అని కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి
తమ దివిటీలను చక్కపరచిరి కానీ అప్పుడు చూడండి అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్నట్టు లేఖన భాగంలో దేవుడు ఉపమాన రీతిగా మనకు చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్య సంబంధమైన విషయాలు మనకు అర్థం అవ్వాలని. ఎలాగైతే మనం అందరూ, ఎందుకంటే ఈ యొక్క లోకములు వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి వివాహాలు జరుగుతున్న ఎలాగైతే సందర్భాలు ఉంటాయో అది మీరు కానీ గమనించగలిగితే, దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే ఆ విధంగానే దేవుని రాకడ కూడా ఉంటుంది అని దేవుడు ఉపమాన రీతిగా మనకు అర్థమయ్యే రీతి దేవుడు మాట్లాడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి, ఇక్కడ చక్కగా మాట్లాడతారు. వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోయిరి. బుద్ధి లేని వారు తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులను నూనె తీసుకొని పోయిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే, మీరు దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క బుద్ధి లేని వారు దివిటీలలో మన నూనె అయితే తీసుకొని పోలేదంట. వారు దివిటీలు వెలిగించుకున్నారు, సంతోషం. ప్రతి ఒక్కరు వెలిగించబడ్డారు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు రక్షణ పొందారు. ప్రతి ఒక్కరు కూడా తాము వెలిగించబడిన స్థితిలో ఉన్నారు. సంతోషం. హల్లెలూయా. అయితే వారి జీవితంలో ఏమైపోయిందంటే, మరొక బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు, తమ దివిటీలలో ఏమి చేశారంటే వారు ఆయిల్ తీసుకొని పోయారు. ఏం చేస్తారండి? నూనె తీసుకొని పోయారు. కానీ బుద్ధి లేని వారు ఏం చేస్తారు? ఆయిల్ తీసుకొని పోలేదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆయిల్ వచ్చేసి దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది, అభిషేకములకు సాదృశ్యంగా ఉన్నది, దేవుని ఆత్మతో నింపబడిన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే మన జీవితాలు కూడా పరలోక రాజ్యంలో ఆ దేవుణ్ణి మనం ఎదుర్కోవాలంటే, ఆ పెళ్లి కుమారుని మనం ఎదుర్కోవాలంటే మనము చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, ఇక్కడ మాట్లాడుతున్నాడు, పెళ్లి కుమారుని మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే మన సిద్ధను పట్టుకొని పోవాలి. నూనె మన దివిటీలు ఎప్పుడు వెలుగుతున్నట్టుగానే ఉండాలి. అవి ఎలా వెలగాలి అంటే కొద్దిగా కాదు. నుసిగలిగితే దీపాలు కొద్ది పెరిగి గాలి రాగానే ఆరిపోయే స్థితి ఉన్న ఆ స్థితిలో కాదంట. దేదీప్యమానం మనం వెలుగుతూనే ఉండాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వెలుగుతున్న క్రమంలో నీ జీవితం ఏమైపోయిందంటే, నువ్వు వెలుగుతున్నప్పుడు దేవుని నడుస్తున్నప్పుడు కొంత ఏమైంది, నిరుత్సాహం నీలోనికి వస్తుంది. కొంత నీలోనికి బయట నుంచి గాలి రావడం వల్ల ఎక్కువగా ఆ లోపల ఆయిల్ మరి పీల్చుకోవాలి కాబట్టి త్వరగా అయిపోతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఎక్కువగా ఆత్మతో నింపబడిన జీవితంగా నీవు ఉండాలి. దేవుని ప్రార్థించబోతూ నీవు ఉండాలి. ఆత్మతో నింపబడి ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. దీపంలో మరి నూనె అయిపోతున్నప్పుడు ఏం చేయాలి? వెంట మనం తీసి పోసుకుంటే మనం ఉండాలి. పోసుకుంటే ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? మనము రెడీగా పెట్టుకొని ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని వాక్యంలో నువ్వు వెలగాలి అంటే, ఎప్పుడో వారంలో నింపబడ్డావు, మరలా వారానికి వచ్చేసరికి నువ్వు నింపబడంటే మరలా మధ్యకాలం ఏం చేయాలండి? ప్రార్థించే అనుభవంతో మనం నింపబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యంతో మరి నువ్వు ఎప్పుడు ధ్యానిస్తూ దేవుని వాక్యం ఏంటంటే ధ్యానిస్తూ నువ్వు నింపి పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు కూడా నీ హృదయాన్ని దేవుని అభిషేకంతో నింపి పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు తక్కువైతే అనుకున్నా, ఎప్పుడు తక్కువైతే తెలుసా మనకి? శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా తీసేస్తా ఉంటది. మనల్ని ఏం చేస్తుంటే ఇంకొద్ది ఎక్కువ ఒత్తిడికి మనం లోనైపోయి ఆత్మీయ కృంగుదలలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ నేను బూస్టింగ్ వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ బూస్టింగ్ వచ్చి ఏమైంది? దేవుని వాక్యం అర్థంతో మాట్లాడితే నేను ఎందుకు భయపడాలి? హల్లెలూయా. నేను ఎవరు తిడుతున్నారు అనుకో, నువ్వేం చేయాలి? వాళ్ళు 2 మాటలు, వారికంటే 2 మాట్లాడితే అది బూస్టింగ్ కాదు. దేవుడు అంటాడు, ఒకవేళ నీకు శ్రమ కలిగిందండి, ఏమంటాడు? నిన్ను ముచ్చిన వాడు, చెప్పండి,
నిన్ను ముచ్చిన వాడు నా కనుగుడ్డును ముచ్చిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తాకుతున్నారంటే, నిన్ను ఏ విధంగా మాటల ద్వారా నీ హృదయాన్ని గాయపరుస్తున్నారంటే, లేకపోతే చేతులతో నిన్ను కొడుతున్నారంటే, నిన్ను దూషిస్తున్నారంటే, నీ మీద అపనిందలు మోపుతున్నారంటే, నిన్ను వారు ముట్టుతున్నారు కదా, ఇక నిన్ను కాదు ముట్టేది. నువ్వు ఎందుకో, నీవు నా బిడ్డవి, నువ్వు వెలిగించబడ్డావు. ఈ లోకానుసారమైన జీవితం వదిలిపెట్టేసి నువ్వు నీ జీవితాన్ని వెలిగించుకున్నావు అనగా, ఈ లోక సంబంధంగా నువ్వు ఉన్నట్టు నీ జీవితం తీసివేసుకుని ప్రభులో నువ్వు వెలిగించబడి ఉన్నావు. నీ జీవితం ప్రభుతో వెలిగించబడి ప్రభులో నువ్వు కొనసాగుతున్న నీ జీవితం దేవుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు. నీవు అయితే సిద్ధపడిన నీ జీవితంలో, దేవుని రాకడను ఎదురు చూస్తున్న నీ జీవితంలో అనేక మంది ఆర్పడానికి నువ్వు ప్రయత్నం చేయవచ్చు, కానీ నీ జీవితం ఆర్పడానికి ఆయన ఎప్పుడు అలా ఉంచేవాడు కాదు. అయితే ఈ లోక సంబంధ శ్రమను నేను ఏం చేస్తున్నాను, ఒక్కోసారి ఆర్పణ ప్రయత్నం చేస్తాయి. అందుకే దేవుడు నిన్ను ముచ్చిన వాడు నా కనుగుడ్డును ముచ్చిన వాడు. కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నువ్వు పడిపోతున్న స్థితిలో ఉన్నావు అన్నప్పుడు, నా కుమారుడా నీ చెయ్యి నేను పట్టుకున్నాను, ఇది చూడు నా అరచేతులు నేను చెక్కుకొని ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు? ఏ శత్రువుల సదువుని ఏమైనా చేస్తాను అనుకున్నా? నో, వారికి అధికారం నేను ఇవ్వలే. వారికి అధికారం ఇస్తే వారు ఏం చేయగలుగుతారు, కానీ నేను ఇంకా వారికి పర్మిషన్ ఇవ్వలే, వారికి అధికారం ఇవ్వలే నేను. సో మీరు భయపడద్దు. మీ జీవితం వెలుగుతుంటే చూసుకోండి. ఎప్పుడు దేవుని ఆత్మ నింపడానికి ప్రయత్నం చేయండి. మీరు కూర్చున్నా, పడుకున్నా, లేచినా, పని చేస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలండి? దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు దేవుని స్తోత్రం చెల్లిస్తూనే ఉండాలి. ఎప్పుడు దేవుని నామ స్మరణ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రతి చీకటి సమస్త యేసు నామమున పారదోలబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సమస్య నుంచి మనం ఏం చేస్తుందంటే, దేవుని మనం స్తుతిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అవి నీ దగ్గర రావడానికి కూడా భయపడతాయి. గుర్తుపెట్టుకోండి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. దాన్ని బట్టి మనం కృంగిపోవద్దు. శోధనలో రకాలు ఉన్నాయి. నువ్వు చేసిన పాపం బట్టి శోధనలు పడిపోవడం. సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు శోధించడు ఎప్పుడు కూడా. నేను శోధించేది లోకము, మనుషులు, కానీ దేవుడు నేను పరీక్షించేవాడుగానే ఉంటాడు. నేను పరీక్షించేది ఎందుకంటే నీ జీవితం ఉన్నతమైన స్థితిని మళ్ళా ఇవ్వడానికే. హల్లెలూయా. అబ్రాహామును దేవుడు శోధించాడా, పరీక్షించాడా? అక్కడ పరీక్షించినప్పుడు ఏమైందండి? ఆ పరీక్షను నిలబడ్డాడు. కుమారుని దేవునికి ఇవ్వడానికి వెనుకాడకుండా ఆ పరీక్షలో నెగ్గాడు. అది ఏమన్నా తెలిసిందిగో, నీకు చేసిన వాగ్దానం నేను నెరవేరుస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనం ముందుకు వెళ్దాం. మన దివిటీలు వెలిగించుకోవాలి. అయితే ఇక్కడ బుద్ధిహీనమైన వారు ఏం చేస్తారు తెలుసా? వెలిగించబడ్డారు, సంతోషమే. 10 మంది బయలుదేరిపోయారు, 10 మంది దేవుని రక్షణ పొందారు, 10 మంది దేవునితో పాటు ఉన్నారు. అయితే ఏమైందంటే వారి జీవితంలో ఎక్కువ దేవుని వాక్య ధ్యానం లేక వారు ఏం చేస్తుంటే ఆ దివిటీల్లో నూనె నింపుకొని రావటం వారు మరచిపోయారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుని వాక్యం మనం ఎప్పుడు కూడా నింపుకున్న వారంగా మనం ఉండాలి. అది ఇక్కడ చూద్దాం, మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏమంటాడు? బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుడి. హల్లెలూయా. ఏం చేశారంట? ఈరోజు కాలంలో చూడబోతుంటే రాకడకు సూచనలు జరుగుతూనే ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశంలో ఇప్పటికీ యుద్ధములు జరుగుతూనే ఉన్నాయి. బాంబుల దాడి జరుగుతుంది. శవాలు గుట్టలుగా పడుతున్నాయి. దేవుని కృపను బట్టి మనకు అది. బట్ దేవుడు ఆపొచ్చుగా అంటారేమో, ఇవన్నీ జరగవలసినవి. ఆయన రాకడికి ఇవన్నీ కూడా సూచనలు కాబట్టి జరగవలసినది అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మరి ఎక్కువగా మనం మెలకు కలిగి ఉండాలి. మెలకు అంటే, అయ్యో దేవుని రాకడ సిద్ధమైపోయింది కాబట్టి మన జీవితాన్ని కాపాడుకుందాం, మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుందాం, మన శరీరానికి మాలిన్యం అంటనివ్వకుండా మనం కాపాడుకోవాలని మనం సిద్ధపడగలిగి మెలుగు కలిగి మనం ఉండాలి. దేవుడు చెప్పారు సరే వస్తానే, ఖచ్చితంగా వస్తానని, ఎప్పుడో వస్తాను కదా, ఇంకా టైం ఉంది కదా అని ఏదైనా వచ్చి ఎప్పుడు వస్తారు. సరే ఆయన వచ్చే ఆలస్యం 5 గంటలకు కాబట్టి మనం కృషి ఏం చేద్దాం? మనం టీవీ చూసుకుందాం.
కొద్దిసేపు మనం ఏం చేద్దాం, బూతులు ఆడుకుందాం. కొద్దిసేపు మనం ఏం చేద్దాం, కొద్దిసేపు దేవుని ఆరాధన. ఈ వారం ఆరాధించకపోతే ఏం కాదులే, ఈ నెల రోజులు దేవుని ఆరాధించకపోతే ఏం కాదులే. హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు మనలో వచ్చినప్పుడు మన యొక్క ఆలోచనలకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కృంగిపోవడం మాత్రమే కాదు, నీ దివిటీలు ఆరిపోయే స్థితికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆయన ఆలస్యం చేస్తున్నాడని ఎప్పుడు వస్తాడో నీకు చెప్పలేనా, ఎప్పుడు వస్తా నాకు నా ఆధీనంలో కూడా లేదంటాడు. ప్రభు నీ రాకుడు ఎప్పుడో తెలియపరచునయ్యా, అది నా ఆధీనంలో, అది నా తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ కొరకు సిద్ధపరచు. ఆయన వస్తానని చెప్పిన దేవుడు ఆయన మాట తప్పేవాడు కాదు. ఖచ్చితంగా ఆయన వస్తాడు, వచ్చి తీరుతాడు అంతే. అయితే ఆయన వచ్చేంత వరకు నువ్వు మేలుకోగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. కొనికి నిద్రపోతే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినపడుతుంది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, ఆయనను ఎదుర్కొని రండి అని ఎప్పుడైతే అన్నారో వెంటనే పెళ్లి కుమార్తెకు సిద్ధపడిన వారు ఆ యొక్క కన్యకలు 10 మంది కలిసి ఏం చేశారంటే ఆ వెంటనే మెలకు వచ్చింది. ఓ కేక వినపడింది, శబ్దం వినపడింది, దేవుని అక్కడ బోర బోధపడింది. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఎదుర్కోవాలని చూశాను. కానీ వారు నిద్రించిన వారు తమ దివిటీలు ఎలాగో చూసుకోరు, తమ దివిటీలను నూనె తెచ్చుకోలేదు. కొంతమంది ఎవరు 5 తెచ్చుకున్నారు. ఎక్కడ చదవండి ఏమంటాడు? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవే. ఏం చేశారంట? తమ దివిటీలు చక్కపరిచారు. ఎప్పుడో ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు, అతను ఎదుర్కొని రండి అన్నప్పుడు అప్పుడు చక్కపరిచారు. హల్లెలూయా. అప్పటి వరకు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు అక్కడ వస్తుంది, జాగ్రత్త, మీరు సిద్ధపడిందండి. ఏ క్షణమో ఏ దినమో ఏ సమయంలో తెలియదు కాబట్టి మీరు సిద్ధపడిందంటే అప్పటికప్పుడు మారు మనసు పొంది అప్పటికప్పుడు సిద్ధపడి అప్పటికప్పుడు చక్కపరుచుకుంటున్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. ఓ ఇప్పటి వరకు మేము చేసిన పాపం అంతా కూడా పోయింది, ఎందుకంటే నేను చక్కపరుచుకునే ఉన్నాను. దేవుడు అక్కడ వస్తుంది, నాకు ఎప్పుడు తెలీదు, నేను సిద్ధపడి ఉన్నామని చెప్తే నేను అప్పటికప్పుడు చక్కపరుచుకుంటాను. ఇప్పుడు దాకా చేసిన ప్రతి బాగా ఒప్పుకుంటాను. అయ్యా నా ప్రభు వచ్చినాక నేను అప్పుడు నేను ఒప్పుకొని చక్కగా దేవుని రాజ్యానికి వెళ్తాను. నో నీ ఎక్స్పీరియన్స్ కావాల్సింది నీ యథార్థమైన జీవితం కావాలి. నువ్వు ఎంతకాలం దేవుని భక్తి చేస్తున్నావు కదా, నీ భక్తి జీవితం ఎలాగున్న దేవునికి కాదు. అలాగే అప్పటికప్పుడు చక్కపరుచుకుంటే అవుతుందా? ఒక వ్యక్తిని దేవుడు చూశాడు, అతను తెలియదు, అప్పుడే చక్కపరుచుకొని ప్రభు నీ చిత్తం లేదు, నీ రాకడలో నీ జ్ఞాపకం చేసుకో. ఎప్పుడది వారికి ఆ సమయం లేదు, చెప్పిన లేరు, తెలుసుకున్నాడు కాదు. కాబట్టి ఆయన చూసినప్పుడు ఆయన గుణలక్షణాలు ప్రజలు ఆయన చూసి ఆ ఆకర్షణ అడిగాడు కాదు. ఎందుకని? అతనికి తెలియలే, అతను వెలిగించబడలేదు కాబట్టి అప్పుడు తన జీవితాన్ని వెలిగించుకున్నాడు. కాబట్టి దేవుడు ఎంత వెలిగించేశాడు, నువ్వు రాత్రి కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. హల్లెలూయా. కానీ వెలిగించబడిన నీ జీవితం దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన గురించి తెలుసుకుని విని ఆయన అనుసరించి నడిచిన విధప మరలా నువ్వేం చేస్తున్నావంట? కునికి నిద్రిస్తున్నావు. మన జీవితాలు దొంగతనం చేస్తాం, ఏం కాదులే, పాపాలు చేస్తాను, ఏం కాదులే, నాకేం కాదు, ఎన్ని అబద్ధాలని చెప్పేసి చెయ్యి. ఎన్ని విధాలు నువ్వు నడుచుకుంటావో, భయంకరస్తూ నువ్వు నడుచుకుంటావో, నీ స్థితిని మార్చుకొని నీకు రక్షణ కాపాడుకోక నీ రక్షణ దేవుడు ఎప్పుడు తీసేయలే. గుర్తుపెట్టుకో, నీ రక్షణ దేవుడు ఎప్పుడు తీసేయడా? నిత్యాన్ని కాబట్టి తీసేయలేనా? తీసేసుకోవాలా, దాన్ని కాపాడుకోవాలా, పడేసుకొని నీ చేతిలోనే ఉంది అది. ఆయన ఒకసారి రక్షించదు, ఆయన ఎప్పుడు తీసేయలే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ తమ దీవిని అప్పుడు చక్కపరుచుకున్నారంట. చక్కపరుచుకుని చూసుకుంటే ఏమైతుంది? ఓహో వెలుగు వెలుగు అంటుంది, ఆరిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆరిపోతుంది. ఏమంటుంది? అయ్యా ఇదిగో అమ్మా అమ్మా ఇదిగో మాకు ఏం చేస్తానండి, మా దివిటీ ఆరిపోవచ్చు కనుక మీ నూనెను కొంచెం మాకు ఇయ్యండి. ఏంటంటే అగా మీరు పొందుకున్న దేవుని ఆత్మ మాకు కూడా కొద్దిగా ఇస్తారా? ఏం ఇచ్చేది మీకు? నువ్వు నమ్ముకుంటే నువ్వు ఆరాధిస్తే నీ భక్తి నీకే ధైర్యం తప్ప పక్కన వాళ్ళ భక్తి నీకు కాదు. నీవు సెల్ఫ్ గా నువ్వు ఆరాధిస్తే నీకు అది ధైర్యం. అది దేవునితో ప్రత్యేకమైన ఆ ఏకాంత అనుభవం నీకుంటే అది నీకు ధైర్యం. అది
ఎవరో ప్రార్థన చేస్తే లేకపోతే ఎవరో చేస్తేనే కాదు. దేవుడు ఏమన్నాడండి, కుమారి కుమారుడా నీ విశ్వాసమే నువ్వు స్వస్థపరచు, నీ రక్షణే నిన్ను రాజ్యాన్ని తీసుకెళ్తుంది. లేకపోతే నేను ప్రార్థన చేస్తే అడిగిద్దా? కాదు. అగోగా పోయి అక్కడ పచారు కొట్టుంది, అక్కడ పోయి నూనె కొనుక్కోమంటున్నావు. ఇంకేంది కొనుక్కునేది? వెళ్ళిపోయి కొనుక్కుంటే అవుతుందా? అయ్యా నేను ఆరాధన చేస్తున్నాయి, నేను దేవుని సొంతం నిలబడుతున్నాయి అంటే ఆయన రాకడ వచ్చేసినాక నువ్వు వెళ్ళి ఆరాధన చేసి నీ పాపాలు ఒప్పుకొని ఇక నేను చెయ్యని ఒప్పుకొని అక్కడ కుదరదు. అక్కడ పోయి తెచ్చుకున్నా కుదరదు. దేవుని స్తోత్రం. ఎందుకని వాళ్ళు కూడా అక్కడ విడువబడిన గుంపులు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ అమ్ముతున్నారు వాళ్ళు. ఏమైనా చదువు అక్కడ ఉంటారా? ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీని చక్కపరచరు కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీని ఆడిపోవచ్చును గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారు అడిగింది. అందుకు బుద్ధి గల కన్యకలు మాకు మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుడని చెప్పాను. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారండి? ఈ 5 పోయిర్రు. కొట్టుకాడికి పోయి కొనుక్కొచ్చుకొని పోసుకొని మళ్ళీ వెలిగించబడదాం అనుకున్నాడు. నీకు దేవుని ఆత్మతో నింపి దేవుని ఆత్మతో నింపబడి ఇదిగో నువ్వు నింపబడి చేస్తాను దేవి దీప్య మానవుడు వెలుగుతూ ఉండని దేవుడు నిన్ను ప్రకాశింప చేయమని ప్రభు నిన్ను నిలబెట్టి బలపరిచి ఆయన ఎదుటి నిలబెడితే తను కాపాడుకోకుండా ఏం చేస్తున్నావు? ఈ భారం దేవుడే కదా, ఏం క్షమిస్తాడులే, ఆయన క్షమిస్తాడు. గుడ్, ఆయన ఎక్కడ కూడా క్షమిస్తాడు. కానీ దేవుని రాకడలో మాత్రం ఖచ్చితత్వంగా ఆయన మాట్లాడతాడు, చేస్తాడు. ఏమంటాడు? అక్కడ వాళ్ళు వచ్చారు, వీళ్ళే వీటి పోయారు. పెళ్లి కుమారుడు వచ్చాను చెప్పగానే డోర్ ఓపెన్ అయిపోయింది. డోర్ ఓపెన్ అయిన వెంటనే ఎవరు వెళ్ళారండి? సిద్ధపడిన 5 కన్యకలు ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎదుర్కొన్నారు, లోపల పోయారు. వారు సంతోషంగా. ఇప్పుడు వారికి అవసరం లేదు. ఏమిటి ఎప్పటి వరకు అవసరం అండి? పెళ్లి కుమారుని ఎదుర్కొని విందుకు పోయేంత పరలోక రాజ్యంలో చేరి ఆయన ఎదుట నిలబడేంత వరకు అవసరమే. అంటే నువ్వు చనిపోయేంత వరకు కూడా, ఆఖరి శ్వాస వరకు కూడా నువ్వు నమ్మకంగా ప్రభులో ఉండాలి. అప్పటి వరకు ఉంటేనే, అప్పటి వరకు నీ దివిటీలు వెలిగించబడితేనే. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా వెలిగించుతావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసులో ఆయన వెలిగిస్తుంది, ఎప్పుడు కూడా ఆరిపోదని. ఆగని ఓరులు సైతమైన నడిపించగల దేవుడు. ఎప్పుడో తెలుసా? నీ దివిటీలతో పాటు సిద్ధులలో నూనె దాచబడి ఉండినప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నూనెను ఎప్పుడైతే సిద్ధపరచుకుంటావు, నీ నూనెలు సిద్ధలు మరి ఎప్పుడైతే నూనె దాచుకొని ఉంటావో
అప్పుడు నీ జీవితాన్ని వెలిగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు సిద్ధపాటుగా నూనె ఉంచుకున్నావు కాబట్టి అది ఎప్పుడు కూడా ఆయన ఆపివేసే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంగమ, దేవుని సంగమ మనతో మాటను బట్టి వారు ఏం చేస్తుంది, సమస్తను అక్కడ ఏం టకటకన వెళ్ళి ఆ కొట్టుకాడికి పోయి ఇచ్చేసరికి ఏమైపోయిందండి? ఉన్నారా, పోయారా? ఏమైపోయిందంటండి? తలుపు మూయబడింది. నువ్వు ఎంత బతిలాన్ని కూడా అక్కడ జరగదు. యేసే రాకడ ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఆ సిద్ధపాటులోగా నువ్వు ఉండగలిగితే మాత్రం వెళ్ళగలుగుతావు. లేకపోతే ఇక్కడ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, జరగదు. ఆమె హల్లెలూయా. దేవునితో పాటు నువ్వు నడుస్తున్నప్పుడు నీ జీవితాన్ని వెలిగించమన్నప్పుడు ఏమి కాదు. కానీ ఇదిగో వారిని చూసి వీరిని చూసాయా, నీ కొద్ది నీ భక్తి నాకే అయ్యా, ఆయన నువ్వు ప్రార్థన చేసి నన్ను ప్రార్థన జ్ఞాపకం చేస్తా సంతోషమే, ప్రార్థన చేస్తారేమో. కానీ ఆత్మను పొందుకోకపోతే, నీవు వెలిగించబడకపోతే ఎంతమంది ప్రార్థన చేసినా వృధానే. నువ్వు వెలిగించబడాలి. నీ వ్యక్తిగత, నీ జీవితం, నీ పర్సనల్ లైఫ్ దేవుడి కావాలి. నీ లైఫ్ దేవుడిని చూస్తున్నాడు. అది లేకుండా నువ్వు ఎంత కాలం నువ్వు వెలిగించబడినట్టు ఉన్నా వ్యర్థమే. వెలిగించబడితే ప్రయోజనం లేదు, రక్షణ పొందితే ప్రయోజనం లేదు. నీ జీవితం వెలిగించబడుతున్నాడు. వెలిగించబడడం అంటే ఏంటి అని నీ సాక్ష్యం బయటికి వెళ్ళినప్పుడు ఇదిగో పలానా అంటారే, వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా, వాళ్ళ దేవుని బిడ్డలు, వాళ్ళ జోలికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఏమైనా అపాయం చేస్తున్నాడు. వాళ్ళకి ఆ భయం కలిగేటట్టు నీ ప్రవర్తన ఉండాలి, నీ మాటలు ఉండాలి. నీ ప్రవర్తన వారిని చూసినప్పుడు వారిని ఎందుకు భయభక్తి కలిగినట్టు వారిగా నిన్ను చూడాలి. అది విశ్వాసమైన సేవకులైనా ఎవరైనా కావచ్చు. ఒకసారి ఒక దైవ సేవకులు కూడా ఒక తల్లిగా ఉంటుంది, ఇదిగో మన ఇంటికి వస్తూ పోతున్నాడే, అతడు చాలా భక్తి గల దైవజనుడు అని నాకు తెలుసు. ఆమె హల్లెలూయా. ఏమంటున్నారండి? ఇదిగో మన ఇంటికి వస్తూ పోతున్నాడు కదా, ఆ దైవజనుడు చాలా భక్తి గలవాడు నాకు అర్థమైంది. కాబట్టి ఆయన వస్తున్నాడు పోతున్నాడు కదా, ఆ ఎండవేళ్ళలో పడిపోతున్నాడు కదా, అర్ధరాత్రి చీకట్లో వెళ్తున్నాడు కదా, మనకు చాలా స్థలం ఉంది కదా, మనం కూడా ఇద్దరమే కదా, ఇదిగో అయ్యా ఒక చిన్న స్థలం ఏర్పాటు చేస్తారు పైన అంటే, స్థలమ్మా నీ ఇష్టం. ఎందుకని నేను అనుకుంటాను, ఒక్కోసారి స్త్రీలు ప్రతి చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. హల్లెలూయా. వాడి మాట ఎలా ఉంది, వాడి ప్రవర్తన ఎలా ఉంది, వాడి నడక ఎలా ఉంది, వాడి సూప్ ఎలా ఉంది గమనిస్తాం లేదండి? గమనించాలి కూడా. హల్లెలూయా. నీ ఇంట్లోకి ఒక వ్యక్తి వస్తున్నా అతను ప్రతిదీ నువ్వు గమనించాలి. అతను ఏ ఉద్దేశంతో నీ దగ్గరికి వస్తున్నాడు, అతని మాటలు ఎలా ఉన్నాయో నువ్వు గమనించాలి. నీవు సంఘం అగిపెట్టినప్పుడు నీ దగ్గరికి ఒకరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు స్త్రీ అనగా సంఘం సాదృశ్యం కానీ, ఓ సంఘమా నీ దగ్గర నువ్వు మాట్లాడుతావు, నీ ఇరుగు పర్వతం మాట్లాడు, నువ్వు గమనించాలి, సమయోచితంగా ప్రవర్తించాలి. పాము అనే వివేకంగా ఉండాలి, పావురం అనే నిష్కపటంగా ఉండాలి. మరి ఎవరిని తృణీకరించొద్దు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలంటే మనం ఏం చేయాలండి? ఆ జ్ఞానం కావాలి. ఆ స్త్రీ అన్నిటిని గమనించింది కాబట్టి ఆమె ఏమన్నది, ఎదురాయా ఆ వచ్చి చూపోతున్న దైవసేవకుడు చాలా భక్తిగా రావడం నాకు అర్థమవుతుందంటే మరి ఏం చేద్దాం, ఏదో పైన మేడ గది ఒక గదిగెట్టిద్దాం అయిపోయి ఒక మంచం వేద్దాం, ఒక దీపస్తంభం పెడదాం. అలానయ్యా ఎంత భక్తి గలవారు. మనం కూడా మన జీవితాన్ని వెలిగించబడిన వారిగా మనం ఉండాలి. మన ప్రవర్తన సరిగా లేకపోతే ఇంట్లోకే చేర్చుకోరు, మన పరలోక రాజ్యానికి ఎలా చేర్చుకుంటారు దేవుడు? నీ మాటలే సరిగా లేకపోతే, నీ ఎదుటి వారు నీ గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతే నిత్యమైన రాజ్యానికి నువ్వు ఎలా అర్హుడు అవుతావు? నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నువ్వు చేసే పనులే సరిగా లేకపోతే, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉంటే 10 మంది చూస్తున్నప్పుడు ఏది నేను నిజంగా దేవుడు నమ్ముకున్న వారు ఇలాంటి పనులు చేస్తున్నారా, ఏది గొయ్యలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా అని నీ గురించి ఆ సాక్ష్యం వచ్చినప్పుడే నీ యొక్క దివిటి ఆ ఆరిపోతున్న స్థితిలో ఉందని నువ్వు గుర్తించాలని. దేవుడు ఎప్పుడు ఆరిపోయాడు?
ఆయన్ని వెలిగించడానికే ప్రయత్నం చేస్తారు. బుద్ధిహీనంగా ఉంటే నీ జీవితంలో అలాగే అయిపోతుంది. బుద్ధి కలిగి జ్ఞానం కలిగి నడుచుకోవాలని నా ప్రభు కోరుకుంటున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అతడు మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేనదీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేనదీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించున్నావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరుని దీపమై దివ్యమానమై నా హృదయ కోరలపై దీపాల కోరలమై, ఆరుని దీపమై దివ్యమానమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై, చేశావు పండుగా వెలిగావు నిండుగా, చేశావు పండుగా వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించున్నావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఏమంటారు? మారని నీ కృప నన్ను వీడనున్నది, మర్మాల బడిలో సెలదీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. హల్లెలూయా. మ్రోగిస్తున్నప్పుడు నీ దీపం వెలుగుతున్నప్పుడు ఆయన ఇంకా 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 వెలిగేటట్టు దేవుడు చేస్తారు. హల్లెలూయా. భక్తులైనటువంటి బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ అంటాడు, అతడు మండుతూ ప్రకాశించిన దీపము అతడు. నీ దీపం వెలుగుతున్నప్పుడు నిన్ను చూసిన ప్రతి ఒక్కరే అతను మండుతున్నాడు, అద్భుత నింపబడివాడు, అద్భుత నింపబడి జీవితంలో అతను వెలిగించబడుతున్నాడు. అతను జోలికి మీరు వెళ్ళగాకనే అని నిన్ను ఎవరైతే నేను దూషిస్తున్న వారి నోరు మూపించి పంపించేవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి నోరు మూపించిన సర్వశక్తుల దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చూద్దాం, మన దీపం వెలుగుతూ ఉండాలి, ఆరిపోకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా మనం. హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ కన్యకలందరూ అప్పుడు ఏం చక్కపరుచుకుంటే అప్పుడే చక్కపరుచుకుంటే ఏ ప్రయోజనం లేదు. అందుకే అప్పటికప్పుడు చక్కపరచుకోవడం కాదు, నీ జీవితం మొదటి నుంచి ఎప్పటి నుంచి నువ్వు వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు దేవుని వాక్య ధ్యానం చేస్తున్నాను, ఎప్పుడు దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. నువ్వు కూర్చున్నా పడుకున్నా నిద్ర వచ్చేంత వరకు, నువ్వు పడుకున్న తర్వాత నువ్వు నిద్ర వచ్చేంత దేవుని స్తుతిస్తూనే ఉన్నప్పుడు నీ ఆత్మ ఏమంటే నిన్ను బూస్టింగ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు జనరేట్ అవుతూ ఉంటుంది. దేవుని ఇస్తుంది, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాగర్లో ఎలాగైతే నీరు వచ్చినప్పుడు కరెంట్ ఎలాగైతే బూస్టింగ్ చేసి నిల్వ ఉంచుతారో అలాగే మనం కూడా బూస్ట్ చేసి పెట్టున్నారు. హల్లెలూయా. కరెంటు ఉత్పత్తి చేసి నిల్వ చేసి పెడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో ప్రతి సమయంలో కరెంటు లేదనుకోకూడదు. నీళ్ళు లేవు కాబట్టి కరెంటు లేదు, కరెంటు రాదు అని నిన్ను వెలిగించకుండా నీ దీపాలు ఆరిపోయేటట్టు నీకు జీవితంలో ఏది నడవకుండా చేయడం కాదు.
ఎప్పుడు ఉన్నా లేకున్నా ఏం చేయాలి? ఇప్పుడు నిరంతరం జనరేట్ చేస్తూనే ఉండాలి లోపల. తెలుస్తుందా? హల్లెలూయా. నువ్వు కరెంట్ లోపల ఉత్పత్తి అవుతున్నప్పుడు నువ్వు జనరేట్ చేసి స్టాక్ చేసి పెట్టుకున్నాడు. వీళ్ళు స్టాక్ చేసి పెట్టుకుని దాన్ని పట్టుకొని వచ్చేసారు. తెలుస్తుందా? హల్లెలూయా. ఆ సిద్ధిలో నూనె నింపుకొని వాళ్ళు వచ్చారు కాబట్టి వెంటనే పెళ్లి కుమారులు వచ్చేంత వరకు ఆ జీవితాలు ఏం చేశారండి? అయిపోతున్నప్పుడల్లా జనరేట్ చేస్తా ఉన్నారు. ఏం చేస్తారు? ఆయన పోతా ఉన్నారు. హల్లెలూయా. అది ఆరిపోలే. అయిపోతున్నప్పుడు సిద్ధం నూనె తీసుకుంటారు, పోసుకుంటారు. ఎప్పటి వరకు అది? ఆయనను ఎదుర్కొని ఆ పెళ్లి విందుకు వెళ్ళేంత వరకు, దేవుని రాజ్యంలో అడుగు పెట్టేంత వరకు కూడా నీ దీపం ఏంటంటే ఆరిపోకుండా జాగ్రత్తగా ఎప్పుడు జనరేట్ చేసుకుంటున్నా ఉన్నా. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ స్టాక్ చేసి పెట్టుకోవాలి. దేవుని శక్తి, నేను దేవుని బలము స్టాక్ చేసి పెట్టుకున్నప్పుడు సాతాను నేను ఏం చేయను. అది నీలో ఉన్న దేవుడు ఇచ్చిన పవర్. అది ఆ పవర్ నువ్వు ఎప్పుడు స్టాక్ చేసి పెట్టుకుంటావో ఎప్పటికప్పుడు నువ్వు ఏం చేస్తా? కరెంట్ పోతే ఏం చేస్తా? జనరేట్ ఉందిగా, అదే నీలో ఉండాలి. ఆ జనరేటర్కి ఆయన ఆయిల్ కొట్టినాయి, కానీ ఈ జనరేటర్కి దేవుని ఆత్మతో నింపబట్టించాలి. హల్లెలూయా. ఏదో పెద్ద జనరేటర్ మన బాయ్. నువ్వు ఎప్పుడైతే స్థితిలో నూనె దాచుకుని ఉంటావో అయిపోతున్న వెంటనే పోస్తా ఉంటావు కాబట్టి నువ్వు ఆరిపోవు. ఆమేన్. హల్లెలూయా. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. ఏంటంట? ఆగని హోరు. ఎక్కడ చూస్తే నీ మీద తప్పగా వస్తున్న శ్రమలు, హోరు వలె భీకరమైన గాలి వలె శ్రమలు నిన్ను అంటుకున్నప్పుడు నీ దీపము ఆరిపోనికుండా ఆయన వెలిగించినాడు కాబట్టి నువ్వు ఎప్పుడు జనరేట్ అవుతున్నావు కాబట్టి నీ దీపాన్ని దేవుడు ఆరిపోనికుండా చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన నీ ఎదుట ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించున్నావు. హల్లెలూయా. ఆయన ఆగని హోరు నీ మీద ఎదురు వస్తున్నప్పుడు, నీ మీదకి తెప్పల శ్రమలు, నిందలు, అవమానాలు, శోధనలు ఎదుర్కొన్నప్పుడు ఆయన నీ ఎదుట నిలబడి ఉన్నాడు. ఆయన నీ ఎదుట ఉన్నప్పుడు ప్రతి శ్రమలను కూడా ఆయన ఎలాగ తీసి ఎలా వచ్చి అలాగే వెనక్కి వెళ్ళకని చేస్తాడు. సముద్రం ఎలాగైతే వచ్చిందో ఆరిపోయిన నేలగా దేవుడు చేస్తాడు. మరలా ఎలాగొచ్చింది అదే ఊపిరి మనకి కలిసిపోయింది. ఆయన పరాక్రమశాలిగా ఇశ్రాయేలు ప్రజలను సముద్రంలో నడిపించాడు. ఎలాగైతే ఆయన గోడగా ఉండి నిన్ను నడిపించాడో, ఏ శ్రమలైతే నిన్ను ముంచివేయాలని చూసాయో అదే శ్రమాన్ని గోడగా నిలబెట్టాడు ఆయన. ఎవరైతే నిన్ను దూషించడానికి ప్రయత్నం చేశారో, ఎవరైతే నిన్ను అవమానపరచారో వారిని నీకు రక్షణ కల్పించాను నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను అవమానపరిచి నిందలతో నిన్ను సిగ్గుపరచడం చూసారో, నువ్వు ఆయన ఎదురుగా నువ్వు నిలబడగలిగితే, ఆయన వాక్కు కొరకు నువ్వు సిద్ధపడగలిగి నీ జీవితాన్ని వెలిగించగలిగితే ఆయన కంచెగా నిన్ను ఆయన ఎవరైతే నీ శత్రువులు ఉన్నారో వారిని నీ కంచెగా వేసి దేవుడు తెలుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటాడు? నువ్వు నిలబెట్టావు కాబట్టి, నీ దీపాన్ని వెలిగించుకున్నావు కాబట్టి ఆ పెళ్లి విందుకు అర్హుడు అయ్యావు. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి కుమారుడు వచ్చాడు. వచ్చిందంటే ఏం చేయండి? తలుపు తీసాడా, మూసేసాడా? తీకుండా ఉన్నాడు ఆయన. నువ్వు సిద్ధపడి ఉన్నావు కదా, నీ ఆత్మ సిద్ధపరుచుకున్నావు కదా. నో, ఆటంకం లేదు, రండి, ఆహ్వానం పరిగింది నీ కొరకు. హల్లెలూయా. ఏమంటాడు? చక్కగా అంటాడు, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను,
అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పోయారండి? ఎవరు పోయారు? గమనించండి, సిద్ధపడిన వారు. సిద్ధపడిన వారు అక్కడ చక్కగా మాట. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా, అతనితో పెళ్లి కుమారుడితో సహా ఏమైపోయారండి? లోపలికి పోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపడకపోతే, వారు సిద్ధపడలేదు, వెళ్ళారు, అక్కడ అయిపోయారు, వచ్చారు, మరల వారు తలుపు తీయబడాలి. వీరు సిద్ధపాటు కలిగి సిద్ధపడి ఉన్నారు కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చాడు, వారు తీసుకొని పెళ్లి విందుకు తీసుకొని పోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఏమైందండి? అంతట తలుపు వేయబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన తలుపు మూస్తే ఎవరు తీయలేదు, ఆయన తలుపు తెరిస్తే ఎవరు కూడా మూయలేదు, ఆయన మూసింది ఎవరు తెరవదు. హల్లెలూయా. అక్కడ సిద్ధపడి ఉన్న వారందరూ ఆ రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆ పెళ్లి కుమారుడితో సంతోషంగా వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతో సంతోషంగా వెళ్ళారు, ఎంతో ఆనందంతో గంతులు వేస్తూ తమ దివిటీలు పట్టుకొని ఎంతో చక్కగా సిద్ధపడి ఉన్న వారి జీవితంలో ఆ పెళ్లి కుమార్తెతో సంతోషంగా ఆ పెళ్లి విందుకు పోయారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చదివితే అక్కడంతా ఏమైపోయిందండి? తలుపు వేయబడింది. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా 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 మా తలుపు తీయండి అయ్యా, అయ్యా తలుపు తీయండి అయ్యా, మేము సిద్ధపడి ఇప్పుడు వచ్చాం అయ్యా, అయ్యా ఇప్పుడు సిద్ధపడి వచ్చాం అయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్. లేదు, ఏం లేదు. అసలు మీరు ఎవరు? మీరు ఏంటి? నేనంతా మాట చదవడానికి ఏమంటారు చదవండి. అతడు తీయమని అడగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదే, హల్లెలూయా. మీరెవరు? నాకు అసలు ఖచ్చితంగా చెప్తారు. అసలు మీరెవరు నన్ను పిలుస్తున్నారు? అసలు ఏంటి? మీరెవరు నన్ను పిలుస్తాం? మీరెవరు నాకు తెలియదు, ఖచ్చితంగా చెప్తున్నాను. అసలు అయ్యి నేనయ్యా, ఇదిగో మీతో పాటు మేము భక్తి చేసాము, అయ్యి ఇదిగో నీ మందిరం మేము ఆరాధన చేసాము, గుర్తులేదా? ఎవరయ్యా మీరు? అసలు నీ ముఖమే తెలియదు మాకు. అయ్యా ఇదిగో ఇదిగో పలానా రోజు మీటింగ్ అంటే మేము పలానా చేసాము, ఆ పని చేసాము, ఇది చేసాము, ఇదిగో మేము కావాల్సింది ఇచ్చాము. అసలు ఎవరైనా మీరు? నీ ముఖమే నేను ఎప్పుడు చూడలేదు, నాకు కలపలేదు. హల్లెలూయా. ఎందుకు? సిద్ధపడి కలిగి ఉండండి. కాళ్ళను బట్టి ఎంత చేసినా, ఎంత భక్తి చేసినా, దేనికోసం చేస్తామని చెప్పి నమ్మకాలను చేసినా, ఏం చేసినా అసలు మీరెవరో తెలుసుకొని ఇచ్చాను. మరి దేవుడు మాట్లాడు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మెలుకుంటారు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి సిద్ధపాటు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వార్తది రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. దేవుని ఆత్మ మీరు నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. దేవుని ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. ఏమిటి దేవుని ఆత్మ? ఎందుకు ఆయన వాడు కాదు అంటున్నారంటే, ఇంతకు ముందు దురాత్మ చేతను నడిపించబడ్డావు, దేవుని తెలుసుకున్న తర్వాత నేను వెలిగించబడాలని అనుకున్నావు, అప్పుడు నీ పాపమును ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు. దేవుని నీ జీవితాన్ని వెలిగించి ఆయన స్వభావమును, ఆయన ఆత్మను దేవునికి ఇచ్చాడు. ఆమేన్. నువ్వు మారుమనసు పొందావు, ఇక నాకు లోకంతో సంబంధం లేకున్నావు, ఆయన ఆత్మ దేవునికి ఇచ్చాడు. ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఏ ఆత్మ? అది ఏమన్నా చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే ఈ రోజు అలాంటి వారు కూడా ఉన్నారు. ఇంకా శరీరానుసారమైన మనసు మీరు కలిగి ఉన్నారు. అందుకే ఆయన ఆత్మ లేకపోతే, ఇక్కడ మీరు చంపబడకపోతే, ఇంకను మీ యొక్క శరీర క్రియలు నశించకపోతే ఆయనకు చెందిన వారు కారు.
పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఆయనను పోలి నడుచుకోకపోతే, ఆయన చిత్తం నీ జీవితం నెరవేర్చబడకపోతే, ఆయన చిత్తానుసారం నడకపోతే, నామకార్థపు జీవితంలో పేరుకు మాత్రం క్రైస్తవుడు, పేరుకు మాత్రమే నువ్వు దివిటీలు వెలిగించావు, కానీ సిద్ధపాటు కలిగి లేవు. కాబట్టి ఆయన రాకలు రావు, పోవు, వెళ్ళలేవు. అందుకే ఆయన వారు కారు అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మన చూస్తే మనం ఎవరికి చెందిన వారము, ఏ ఆత్మతో నడిపించబడుతున్నావు, ఏ ఆత్మ నువ్వు పొందుకున్నావు. ఆయన పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. ఇదిగా పెళ్ళికి వారు ఎదుర్కొని వచ్చినటువంటి ఆ కన్యకలకు దేవుడు పోవచ్చు. ప్రియ దేవుని సంగమ, నీ జీవితాన్ని కూడా దేవుని కొరకు ఎదురు చూసేటువంటి అనుభవాలతో, ఆ ఎదురుపాటు ఆయన ఎప్పుడు వస్తారో ఆ గడియకు సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆయన ఆత్మ పొందుకుని ఆయన ఆత్మ వెలిగించబడుతూ ఎప్పుడు కూడా ఉండాలి. ఆయన ఇచ్చిన ఆత్మ కృంగిపోయేటట్టుగా నేను ఉండకూడదు. ఎలా కృంగిపోయింది ఒక మాట చెప్పి నేను ముగించాను, ఇష్టపడి అయిపోయింది. ఆత్మ ఎప్పుడు కృంగిపోయింది తెలుసా? మన శరీరం ధరించుకున్నాం కాబట్టి మనం ఆహారం తింటే పుష్టిగా ఉంటాం. తినకపోతే ఏమైందండి? ఒక 20 రోజులు 40 రోజులు ఉపాసం ఉంటే ఏమైపోయింది? ఎముకలు తేలిపోతాయి శరీరం. అంటే ఏమైపోయింది? నువ్వు అన్నం తింటే ఏంటంటే వాడు ఉపాసం రావాలి, పాజిటివ్ ఉన్నాడు. నువ్వు అన్నం తినలేదు కాబట్టి, నువ్వు ఏం తాగట్లేదు కాబట్టి, ఏం తీసుకోవట్లేదు కాబట్టి కొన్ని ఉపాసాలు ఉంటాయిలే. అన్నం తప్ప మీద అన్ని తీసుకోండి. అట్లా కాదు, అసలు ఏం తెలియదంటే ఏమైపోయింది? ఈ బాడీ క్షీణించిపోయింది. ఈ శరీరంలో ఉన్న కొవ్వు అంతా పూర్తి కరిగిపోయి శక్తిగా మారి 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 అది కూడా మారిపోయి కేవలం ఎముకల మీద శరీరం కప్పుకున్నప్పుడు బక్కగా అయిపోతుంది. అదే అన్నం తింటే మళ్ళీ యథావిధిగా పుష్టి పొందుతుంది. ఆమె హల్లెలూయా. అలాగే దేవుని వాక్యమును కూడా నువ్వు తినాలి. ఎప్పుడు నీ వాక్యం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని అరిగించుకోవాలి. నీ శరీరానికి పట్టేటట్టు చూడాలి, నీ మనసుకు పట్టేటట్టు చూడాలి. నువ్వు తింటే, నువ్వు నమిలితే అది నీ మనసుకు వెళ్తుంది. అది తినకుండా వినకుండా లోపలికి పోదు. వింటే లోపలికి వెళ్తుంది, తింటే లోపలికి వెళ్తుంది. అర్థమైందా? వాక్యం వింటే ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. ఆహారం తింటే శరీరము బలపరచబడుతుంది. నీ శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో దేవుని వాక్యము కూడా, దేవుని సన్నిధి కూడా అంతే ముఖ్యము. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యం వింటే నువ్వు తిన్నవాడు అయిపోయి. తినాలి. రుచి చూసి వాసన చూసి పోకూడదు. మేము ఒకసారి ఆ దారిన పేరూరు రోడ్డు పోతుంటే ఆడ హోటల్ ఉంటుంది, అచ్చిరెడ్డి థియేటర్ అంటారు కదండి. అక్కడ పోనీ అబ్బాయి ఏం స్మెల్ వస్తుందో, అది పోతుంటే స్మెల్ చూసినంత మాత్రం ఆకలి తీరుతుందా? ప్రార్థన జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఉంటే చాలు, నాకు నేను కూడా పర్లోక రాజ్యానికి వెళ్తా అంటే కుదిరిద్దా? తినాలి. నువ్వు తింటే రుచి తెలుస్తుంది. వాసన చూస్తే కాదు, తినాలి. పుష్టి పొందుకోవాలి. హల్లెలూయా. ఆ పొందుకున్నప్పుడు దేని ఆత్మను నింపబడతావు, దేని గొప్ప కార్యం చూస్తావు. అవే నాకు ప్రార్థన చేసుకున్నా, తల వచ్చేది మనం ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు మోకరించండి.